భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుకొండ మండలం తుంగారం గ్రామంలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. తుంగారం కాంగ్రెస్ పార్టీ నాయకులు చండ్రుకొండ మాజీ ఎంపీపీ బానోత్ రాముడు ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బానోత్ రాముడు, గగలోతు వీర్య నాయక్, బూకియా పాతల్ సింగ్, పసుపులేటి వెంకటేశ్వర్లు, బానోత్ లాలు, బర్మావత్ సక్రమ్ నాయక్, పృథ్వీ నాయక్, చండ్రుకొండ యూత్ కోఆర్డినేటర్ దేవీలాల్ నాయక్, కొనసాద్ ప్రసాద్ స్వామి, వెంకట ముత్యం, బానో సక్రమ్ నాయక్, ప్రసాద్ భర్నావత్ ఏరియా యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి వారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మనకు పేద బడుగు బలహీన వర్గాలకి ఇలా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయంటే మినిస్టర్ గారు మన పొంగులేటి గారి నాయకత్వంలో ఇవన్నీ గారు అందించడం జరిగింది. మరియు ఇందిరమ్మ ఇల్లు ఈ పంచాయతీలోనే సుమారుగా ఫస్ట్ 40 ఇల్లు ఇవ్వడం జరిగింది. మరలా మొన్న 13 ఇల్లులు ఎస్టీ సబ్ ప్లాన్ కింద మన అసరాపేట ఎమ్మెల్యే గారు చొరవతోని ఇలా ఎస్టీ సబ్ ప్లాన్ కింద మనకు మన నియోజకవర్గంలో 8 ఇస్తే 7 ఇల్లులో 13 ఇల్లులు మనకు మన పేద కుటుంబాలకి ఇలా అందించడం జరిగింది. మరో 10 రోజులలో ఇంకొక 40 ఇల్లులు ఇస్తున్నామని మన ఎమ్మెల్యే గారు జారీ ఆధారంగా చెప్పడం జరిగింది. అవును, ఎవరు ఆశీర్వదించాల్సిన అవసరం లేదు. ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఫలాలు ఖచ్చితంగా అందుతాయని చెప్పి మన పార్టీ చెప్పే విధంగా ఇలా సంక్షేమ పథకాలు ఇలా గ్రామాల్లో ఉరుకులు పెడుతున్న సంగతి మనం చూస్తున్నాము. కావున అందరూ కలిసికట్టుగా పనిచేసి వచ్చే స్థానిక ఎన్నికలలో ఏ ఎన్నికలు వచ్చినా కానీ ఖచ్చితంగా మనం విజయం సాధించి ఇలా ఎమ్మెల్యే గారి చేతిలో మనం పెడితే రేపు భవిష్యత్తులో మన పార్టీ కానీ మనం కానీ మన కార్యకర్తలు కానీ ఒక సందర్భంలో ఈ గ్రామాల్లో ఉంటున్నాం అంటే ఇలా కనీసం ఒక కేసు లేవు, ఒక గొడవలు లేవు. ఇంతవరకు మన యొక్క గొడవలు జరిగిన దాఖలాలు కూడా ఎక్కడ కూడా మన పంచాయతీలు ఎక్కడ కూడా మన దాఖలాలు. కావున మనం కొన్ని పనులు ఉన్నాయి, మనం అవి కూడా ఎమ్మెల్యే గారు హామీ చేయడం జరిగింది. అదే టేకల మధ్య నుంచి మన టేకల మధ్య అడవి దానికి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆయన దృష్టి పెట్టే దానికి ఖచ్చితంగా కావాలన్నది చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే 30 లక్షల రూపాయలు శాంక్షన్ ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది. కావున ఎక్కడ కూడా బుడద ఉన్నా కానీ ఎక్కడ వేదున్నా కానీ వాటికి విమర్శించినా కానీ 10 సంవత్సరాలు చేయని పని ఇలా 2 సంవత్సరాలు పూర్తి కాగానే 2 సంవత్సరాలు చేసిన పని మన చరిత్రలో ఇలా చూస్తున్నాం. మనం కనీసంగా నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్ కనీసంగా 20-15 రోజులు నోటిఫికేషన్ మనం జారీ చేసి ఖచ్చితంగా ఇలా జాబులు ఇచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలా కరెంటు ఉచిత కరెంట్ ఇస్తారు మనకు. అంటే ఎంత పని చేస్తున్నట్టే ఇంకా గవర్నమెంట్కి విమర్శించినట్టే వాళ్ళకు పూర్తిగా కోల్పోతున్నారు. కాబట్టి ఏదో ఒకటి చెప్పి ఏదో పప్పం కడుకొని ఇలా రాష్ట్రంలో ఏదో తిరగాలని చూస్తున్నాయి. కానీ వాళ్ళ పప్పం నడవడానికి కనీసంగా ఇక పార్టీ కార్యకర్తలు కనుక అనుకుంటే వాళ్ళకి పార్టీ మనుగడ కూడా ఉండదని చెప్పి నేను హెచ్చరించిన. కనీసంగా ఇంకోసారి ఇంకా పార్టీకి విమర్శిస్తే ఈసారి ఊరుకునేది లేదు. ఖచ్చితంగా రోడ్డు మీద ఆఫ్ చేసి మేమేం చేసిన పని ఖచ్చితంగా చూపిస్తామని చెప్పి నేను చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు చొరవతో ఇంకా పనులు చేస్తామని చెప్పి నేను ఈ రోజున కోరుకుంటున్నాను.